ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన వర్ధంతి అని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన మన మధ్యలో ఉన్నారు, ఆయన లేరు అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేను. ఆయన ఉన్నంతకాలం నేను ఇండస్ట్రీలోకి రాలేనందుకు చాలా బాధపడుతున్నాను. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి ఈరోజు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, అంటే మన ఒక సినిమాని ఎంత కలర్ఫుల్గా చూపించాలి అన్న విషయానికి వస్తే ఆ క్రెడిట్, ఆ ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కింది. ఆయన మన కోసం చాలా అంటే చాలా చేశారు. ఒక కలర్ ఇదనే కాదండి, చాలా వరకు ఆయన నటించిన చాలా వరకు సినిమాలు మా పేరెంట్స్ చూసి ఆయన గురించి, సూపర్ స్టార్ కృష్ణ గురించి చాలా మంచి మంచి విషయాలు, ఇలా ఉండాలి ఇంట్లో, పేరెంట్స్ కూడా ఒక బ్రదరు, ఒక ఫాదరు ఇట్లా కృష్ణ గారిలా ఉండాలి, ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎట్లా ఉంటారు అనేది మా తల్లిదండ్రులు మాకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన వర్ధంతికి నన్ను ఇక్కడ పిలిచినందుకు దామోజీ గారికి, అప్పాజీ గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ఒక స్టేజ్ మీద నేను కృష్ణ గారి గురించి మాట్లాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలండి. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణ గారు 8 సంవత్సరాల్లో 124 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత ఆ మహానుభావులకే దక్కింది. ఆయనకి శిరస పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈరోజు ఆయన మరణించిన రోజు చాలా బాధాకరమైన విషయం మనందరం చూసాం. అయితే కృష్ణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఇందాక చెప్పారు మన అభిమాని సంఘం ప్రెసిడెంట్ గారు. కానీ మేము వీళ్ళందరూ లేకముందు ఎప్పుడో చిన్నప్పుడే మేము పాల్గొల్లో కృష్ణ గారి అభిమాన సంఘం పెట్టాం. ఎందుకంటే అప్పుడు మాకు సూపర్ స్టార్ ఆయనే. మాకు ఎంత కృష్ణ గారి అంత అభిమానం అంటే ఆయన సినిమా రిలీజ్ అయితే మా చొక్కాలు చింపుకుని థియేటర్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన రోజులు మాకు గుర్తొచ్చాయి. అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో నేను 2 సినిమాలు నిర్మాతగా తీయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ప్రేమ చరిత్ర సినిమా, నేను సినిమా కూడా చూశాను, చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమా, చాలా కాస్ట్లీగా రిచ్గా తీశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరితో నేను సినిమా తీసా. కృష్ణ గారితో తీసా, నాగబాబు గారితో తీసా, అలాగే యశ్వంత్తో తీసా, సుహాసినితో తీసా. అంటే ఆ సినిమాకి మాకు కూడా మనకు అంత హార్ట్ టచింగ్ సినిమా ఇది డెఫినెట్గా హిట్ అవ్వాలి సినిమా. ఎందుకంటే ఈవేళ మన పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేస్తున్న రోజుల్లో ఈ సినిమా ఫ్రెష్గా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఒక రిలీజ్కి అయితే ఎంత అభిమానిస్తున్నాం మనం, ఈ సినిమాను కూడా అంతకంటే గొప్పగా అభిమానించాలి. పైగా ఇది పొంగల్ సినిమా కాబట్టి పొంగల్ హీరో ఎవరంటే అప్పట్లో కృష్ణ గారే. ఇవాళ మళ్ళీ పొంగల్కి వస్తుంది కాబట్టి ఏ సినిమాలతో ఇది కాంపిటీషన్ కాదు. ఖచ్చితంగా ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా, ఈ ప్రేమ చరిత్ర శ్రీకృష్ణ విజయం సినిమా పేరుతో విడుదలవుతుంది. కాబట్టి ఆయన అభిమానులు ఇంకా భారతదేశంలో అన్ని చోట్ల ఆయన అభిమానులు ఉన్నారు. అలా అభిమానులు అందరూ చూస్తే కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఈ సినిమాకి ఇంత కష్టపడి కృషి చేస్తున్న మధుసూదన్ గారికి, ఆయనకి సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకి, అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాకి పిఆర్ఓగా మా అప్పాజీ గారు ఉన్నారు, ఎంతో ప్రమోట్ చేశారు ఈ సినిమా గురించి. కాబట్టి డెఫినెట్గా ఆయన పడిన కష్టానికైనా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణ గారితో స్టార్ట్ మాకు ఫ్యామిలీ పరంగా కానీ మాకు కానీ చాలా కాలం చాలా దీర్ఘమైన సంబంధం ఉండేది. లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్గా కానీ లేకపోతే ఇంక్లూడింగ్ పర్సనలీ ఆల్సో. 1974 శ్రీ రంజిత్ మూవీస్లో 3 సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది చీకటి వెలుగులు. దానికి కృష్ణ గారు హీరో అండ్ రాఘవేంద్ర గారి ఫాదర్ కేఎస్ ప్రకాష్ గారు డైరెక్టరు. ఆ రోజుల్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అదే. మిలిటరీ బ్యాక్డ్రాప్లో కాశ్మీర్లో ఫస్ట్ షూట్ చేసిన ఫిలిం తెలుగు అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అన్నమాట. అట్లా మా జర్నీ ఆ ఫ్యామిలీతో స్టార్ట్ అయింది. దాంతో చాలా సినిమాలు చేయటం జరిగింది. ఆయన హీరో కంటే కూడా అంటే నాకు పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఆ కారణం మూలంగా ఆయన చెప్పారు ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ ఇవాళకి కూడా జనరల్గా అంటే భౌతికంగా ఒక హీరో లేనప్పుడు ఫ్యాన్స్ కూడా మారిపోతుంటారు, భౌతికంగా లేరు కాబట్టి. ఈయన ఫ్యాన్స్ అట మారలో
ఇవాళ కూడా నేను పిలిచి అడిగాను అనుకో, మీ హీరో ఎవరంటే మా హీరో కృష్ణ గారు అని చెప్తారు వీళ్ళు. ఇది ఫ్యాక్ట్. ఇది గుంటూరు విజయ్ ఒకటే కాదు, మీరు ఎక్కడైనా నార్త్ అండ్ సౌత్ ఎక్కడైనా కానీ ఈయన ఫ్యాన్స్ అంటూ ఉంటే అట్టగా ఉంటారు. మేబీ దట్ వన్ ఆఫ్ ద రీజన్ మసూన్ గారు కూడా ఈ సినిమాని జనరల్గా ఇప్పుడు ఒక హీరో లేనప్పుడు కొన్నేళ్ల తరబడి తీసిన సినిమాని ఇవాళ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేద్దాం అనేది ఒక అభిమాని చేయగలడు. నాకు తెలిసి కమర్షియల్ ప్రొడ్యూసర్ చేయడు. దే విల్ నాట్ డూ. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు రామచంద్రన్ చేయమని చేయడు. సో ఒక అభిమాని చేయగలడు కాబట్టి ఫ్యాన్ అంటే అది అట్లా ఉంటారు ఆయనకి. సో దట్ షోస్ హిస్ హ్యూమానిటీ అండ్ వాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ఇకపోతే మీరు చేసిన సినిమా ఇంత కష్టపడి మళ్ళీ గ్రాఫిక్స్ చేసి అన్నారు. యూ రీక్రియేటెడ్ ద హోల్ థింగ్. సో ఐ విష్ యూ ద బెస్ట్. 2025 న్యూ ఇయర్లో ఫస్ట్ సినిమా వచ్చేది. ఉన్న సినిమాతో పాటు అది ఫస్ట్ సినిమా అవ్వచ్చు, ఒక హీరో సినిమా. ఇందాక మేడం చెప్పారు ఆయన భౌతికంగా లేకపోయినా కానీ వెన్ ఎవర్ యూ సీమ్ ఆన్ స్క్రీన్ చాసిఫ్ మనం అసలు ఆయన పోయాడంటే నమ్మలేం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అందరితో జరగదు, చాలా కొంతమంది జరుగుతుంది. దాంట్లో ఈయన ఒకడు అట్టగా ఉంటుంది. ఆయన బేసిక్గా ఆయన ఇప్పుడేం కాదు ఎప్పుడు చూసినా కానీ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎనీవేస్ విష్ ద బెస్ట్ అండి. విష్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ స్టార్ అంటే మాకు చిన్నప్పుడు తెలిసిన ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన వర్ధంతి రోజు ఈ విధంగా ప్రేమ చరిత్ర కృష్ణ విజయన్ సినిమా ఫంక్షన్కి పిలవటం, అక్కడికి ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకి మీ అందరూ తెలిసిందే, చాలా మంది చెప్పుకుంటారు. ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ని, ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ని, ఫస్ట్ కలర్ స్కోప్ అలుస్త రామరాజుని, ఇలా సాంకేతికతని తెలుగు చిత్ర పరిశ్రమకి అందించిన నటుడు. ఎవరన్నా దర్శకులు, నిర్మాతలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్మాతగా పద్మనాభ స్టూడియో ద్వారా అపరూపమైన చిత్రాలని నిర్మించి తెలుగు జాతి మర్చిపోలేని అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాన్ని, అలాగే ఎన్నో సాంఘిక చిత్రాలని, దేవుడు చేసిన మనుషులు కానీ, 12 కాపురం కానీ, అలా కుటుంబ కథ చిత్రాలని ఏ జోనర్కి ఎవరికి అంటే యువతకి, కుటుంబ సభ్యులకి, అలాగే మాస్కి అంటే ఒక ఆబాల గోపాలను అలరించే సినిమాలు అంటాం సినిమాని. అలాంటి జోనర్ సినిమాలని అన్ని రకాల జోనర్స్ టచ్ చేసిన ఏకైక నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నిజంగా ఇది అపరూపం. మధుసూదన్ గారు ఎంత ఏ ప్రయాసాలు వచ్చింటారని మనకు తెలుస్తూ ఉంది. ఆయన మళ్ళీ రీరికార్డింగ్ చేసి గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ సినిమాని కృష్ణ గారి అభిమానులకి అందించాలనే తపనతో దీన్ని మళ్ళీ రీరికార్డింగ్ చేసి మళ్ళీ టెక్నికల్గా చేశారు. ఇందులో అందరూ మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతి అందరూ చెప్పినట్టుగా సంక్రాంతి హీరో అంటే కృష్ణ గారే. అలాంటి సంక్రాంతి ముందు భూమి ద్వారం అన్నట్టుగా జనవరి 3వ తారీఖునే సంక్రాంతి పండగని తీస్తున్న ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ఎఫర్ట్కి డెఫినెట్గా కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆదరించి దీన్ని హిట్ చేసి ఈ టీంకి ఒక విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ